జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనందరినీ కూడా అమృతధారలతో తడిపిస్తున్నారు. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం, మన మంత్రి గారు కొండా సురేఖ గారు, రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పం చేత గత ప్రధాన దేవాలయాలన్నింటిలో కూడా లోక కళ్యాణార్థం ధర్మ విద్యా నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావన విశ్వ కళ్యాణ ప్రాసిద్ధ్యర్థం లోక కళ్యాణ పట్టుకోలే మేడం ఇది కాదు వాడు నీకే ఆట వస్తాడు. మాట్లాడమాట మంచి ప్రశ్న. స్టార్ట్ చేస్తాడు నీకు గ్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. గిడికెళ్ళి గిడి పోగానే గ్రేడింగ్ నీకే అక్కడ ఇబ్బంది అవుతుంది. ఏదైతే ఉంటుంది కొంచెం గాడికెళ్ళి గిడి వరకు చేద్దాం అంటే ముంగడి పోయి లేకుండా నువ్వు అక్కడ గిడి మన అడిచిన తర్వాత మళ్ళీ ఎత్తకట్టు అందరు మాట్లాడిస్తారా? ఆపదం అపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమమ్యాం. లోక కళ్యాణం కొరకు గురు పౌర్ణమి రోజు రాష్ట్ర ప్రభుత్వము సమృద్ధి వర్షాలు పడాలనేటువంటి దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అన్నీ కూడా పూజలు చేయమని చెప్పి, ఎందుకంటే ఎలినినో ఒక ప్రకృతి వైపరీత్యం, దాన్ని భగవంత్ సంకల్పంలో, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఇలా బల్కంపేట ఎల్లమ్మ తీసుకున్నా, లేదా ఉజ్జయిని మహంకాళి తీసుకున్నా, లాల్ దర్వాజా తీసుకున్నా, వేములవాడ రాజన్న తీసుకున్నా, కొండగట్టు తీసుకున్నా, ఏ దేవాలయమైనా ఇటువంటి విపత్తుల్లో ప్రజలను రక్షించడానికి వారు అప్పుడు కూడా కరుణించినారు. కాబట్టి ఇప్పుడు కూడా హైదరాబాద్లో జరుగుతున్న బోనాల సందర్భంగా కూడా ప్రతి బోనం దగ్గర కూడా వర్షం పడాలని పూజలు చేస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు సత్యం గారు, గౌరవ ఆది శ్రీనివాస్ గారు, మరి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి ఈరోజు ఈ కొండగట్టు గురు పూర్ణిమ రోజు మరి గిరి ప్రదక్షిణ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది 43వసారి పౌర్ణమి గురు ప్రదక్షిణ జరుగుతుంది. గిరి ప్రదక్షిణ ఈ సందర్భంగా భగవంతుని ఒకటే ప్రార్థిస్తున్నాం, మంచి సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి మా ప్రజలుండి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఎవరికి ఏ రోజు వ్యక్తిగతమైనటువంటి కోరిక లేదు, ఒకటే లోక కళ్యాణం కొరకే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండడానికి కొరకు మాత్రమే ఈ యొక్క ప్రార్థన. సంతోషం అనిపిస్తుంది మాకు ఎప్పుడు కూడా, ఆనందం. రేపు పొద్దున వేములవాడలో కూడా మేమందరం కూడా కలిసి జిల్లాకు సంబంధించి ఎప్పుడు కూడా అభివృద్ధి కావాలి, జిల్లా ప్రజలు బాగుండాలని, ఇక్కడ ఈ జిల్లా ప్రజల ఆశీర్వచనంతో రాజకీయాలు ఎదిగిన మేమందరం కూడా ఈ జిల్లా ప్రజలకు బాగుండాలి, జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండదు, విద్య, వైద్య, ఉద్యోగ, ఇతరత్ర ఉపాధి అవకాశాల్లోనే ఈరోజు మేము ఈ జిల్లాలో కట్టిన ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రతి విద్యాలయం, ప్రతి అంశం కూడా మేము తీసుకొచ్చింది. ఇలా 4 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వం ఉన్నాయి అంటే మేము తీసుకొచ్చిందే. అన్ని రకాల ఈరోజు ఇక్కడ ఈ అభివృద్ధికి సంబంధించి ఉన్నది. కాబట్టి మరొకసారి కూడా మా ప్రార్థన, కొండగట్ట అంజన్న అందరికీ ఇలవేల్పు, అందరి ఈ ప్రాంతానికి అందరికీ కూడా ఒక పెద్ద అండ. మేము పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు కూడా అప్పుడు తెలంగాణ కావాలని ఇక్కడికి వచ్చి ఎప్పుడు మొక్కునే వాళ్ళం, ముడుపు కట్టేవాళ్ళం. ఇవాళ ఈ గిరి ప్రదక్షిణ ద్వారా కూడా భగవంతుని అదే కోరుతున్నాం, అన్ని చెరువులు, కుంటలు నిండి ఎవరికి కూడా పంట ఇబ్బంది లేకుండా మంచి సమృద్ధి వర్షాలు ఎక్కడ ఎట్లున్నా అనేటువంటిది ఉన్నా అంతా బాగుండాలని కోరుకుంటాం. కానీ నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం సమృద్ధి వర్షాలతోటి, సుభిక్షంగా పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కొండగట్టు అంజనాన్ని మొక్కుకుంటూ మేము అందరం ప్రదక్షిణ చేస్తున్నాం. అరే ఇప్పుడు తర్వాత ఇప్పుడు కొన్ని
కొన్ని భగవంతుని సంకల్పం. ఇప్పుడు ప్రాథమికమైనటువంటి అంశాలను మేము చేయగలిగినాం. మీరు ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్లోకి వెళ్తే కూడా వాళ్ళు మొత్తం సీసీ కాదు, లిఫ్ట్ పెట్టగలుగుతారు. కానీ అక్కడ ఎందుకంటే ఒక భగవంతుని విశ్వాసం ప్రకారమే గిరి ప్రదక్షిణ అరుణాచలం తీసుకుని ఎక్కడ తీసుకుని అట్లుంటుంది. కానీ మౌలిక సదుపాయాలు కలిగే విషయంలో జిల్లా యంత్రాంగం కానీ మేమందరం కూడా పూర్తి స్థాయిలో శ్రద్ధ పెడతా ఉన్నాం. దానికి సంబంధించి సీసీ రోడ్లు వేయడమో లేకపోతే వాహనాలకు సమకూర్చడమో అనేది గిరి ప్రదక్షిణకు సంబంధించిన అర్థం కాదు. ఈరోజు దేశంలో అత్యంత అద్భుతంగా శ్రీ కొండగట్ట ఆంజనేయ స్వామి యొక్క గిరి ప్రదక్షిణకు గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రులు కొండ సురేఖ గారి నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు బలహీన వర్గాల ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో స్థానిక శాసనసభ్యులు మా మేడిపల్లి సత్తన్న, అదేవిధంగా మా ప్రియమిత్రుడు గవర్నమెంట్ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆదిశ్రీ అన్న గారు, అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మా కార్పొరేషన్ చైర్మన్స్, మా కాంగ్రెస్ పార్టీ మిత్రులంతా, ఆంజనేయ స్వామి భక్తులంతా కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఆ స్వామివారి యొక్క గురు ప్రదక్షిణ గురు పౌర్ణమి రోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చల్లగా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి. సకాలంలో వర్షాలు పడకపోయినప్పటికీ ఆలస్యమైన కూడా మంచి వర్షాలు ఇలా శుభసూచకంగా వర్షాలు పడడం చాలా ఆనందదాయకం అని కూడా గొప్పగా ఆ స్వామి కొండగట్ట ఆంజనేయ స్వామి అందరినీ చల్లగా చూడాలని చెప్పి జిల్లా మంత్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని వర్గాల ప్రజలు చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెడుతున్నా. రైట్, జై శ్రీరామ్. చెప్తాను చెప్పండి శ్రీరామ్. కరెక్ట్గా మీరు మా పక్కన ఓకే ఓకే ఒక్క రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో వర్ణయాగం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారి సహకారంతో కొండగట్టు అంజన్న ఆలయంలో ఈరోజు వర్ణయాగానికి సంబంధించినటువంటి ఓ పాదయాత్ర కార్యక్రమం ప్రారంభించే క్రమంలో పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర మంత్రులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు చొప్పదండి సత్యం గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అనేక మంది అంజన్న భక్తులు ఆధ్యాత్మిక చింతనలో వర్షాలు సమృద్ధిగా కురవాలని చెప్పని చేసేటువంటి ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటి గురు పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చే క్రమంలో వర్ణ దేవుడు కూడా ఈరోజు కరుణించి సమృద్ధిగా వర్షం రూపంలో రావడం రైతుల కళ్ళల్లో, ప్రజల కళ్ళల్లో ఆనందం కల్పిస్తున్న వేళ పచ్చని పొలాలు మరి బ్రహ్మాండంగా పండే విధంగా ఈరోజు వర్షాలు రావడం ఆనందదాయకం. దీనికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండడం 30-31 తేదీల్లో వేముల రాజన్న ఆలయంలో వర్ణయాగం జరగడానికి రేపటి నుంచి కూడా ఏర్పాటు జరుగుతుంది. గౌరవ మంత్రులు కూడా రేపటి రోజు కూడా రావడం జరుగుతూ ఉంది. ఎల్నినో ప్రభావం ఉన్నటువంటి సందర్భంలో కరీంనగర్ మీటింగ్ జరిగినప్పుడు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కూడా మన జిల్లాలో మనందరూ కూడా కలిసి ప్రముఖ దేవాలయాలకు వెళ్ళాలని చెప్పిన ఒక నిర్ణయించుకున్న క్రమంలో మీ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ రేపు 30వ తేదీ 31 3 రోజులు వేల రాజన్న ఆలయంలో వర్ణయాగ కార్యక్రమం జరుగుతుంది. దాని కూడా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు, పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు వస్తున్నారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు కూడా వస్తున్నారు. ఈ క్రమంలో ఇంత భారీ వర్షం రూపంలో రాత్రి నుంచి కురవడం ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా అంటే భక్తి భావంతో వచ్చేటువంటి సందర్భంలో ఈ వర్ణుడు కరుణించి వర్షాలు కురవడం ఆనందదాయకం, శుభదాయకం.